నుంచి కానీ బీజేపీ నుంచి కానీ లేదా ఇతరుల నుంచి కానీ కొన్ని ఓట్లు తీసుకుంటే కాంగ్రెస్కి అవకాశం ఉంది. రైట్, అంటే కొంతమంది కార్పొరేటర్స్ గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఎందుకంటే సీఎం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మన ప్రతినిధి కరీంనగర్ నుంచి శేఖర్ నడికి తెలుసు. చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ ఇస్ ఆన్ లైవ్. ఒకసారి నేరుగా ఇక్కడి నుంచి నేరుగా మనం కరీంనగర్ వెళ్ళిపోదాం. కరీంనగర్ వెళ్ళిపోయి చంద్రశేఖర్ నుంచి డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్, కరీంనగర్లో ఎటువంటి సినారియో ఉంది? గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఏమైనా లాస్ట్ మూమెంట్లో చేంజ్ అవ్వాల్సి వచ్చే అవకాశం ఉంది? అండ్ హంగ్ సిచ్యువేషన్ వస్తే కనుక ప్రాబిలిటీస్ ఏంటి? అండ్ అక్కడ బలాబలాలు ఏంటి కరీంనగర్లో చంద్రశేఖర్ పూర్తి స్థాయిలో? ఎస్ సచిన్, చాలా ఉత్కంఠభరితంగా కరీంనగర్ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడానికి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఒకవైపు ముగ్గురు కూడా ఒక చిత్రమైనటువంటి ఘటన ఏంటంటే కరీంనగర్ లోక్సభలో ప్రధానమైనటువంటి పోటీదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ పోటీ పడ్డారు గతంలో మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో. అలాగే బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ మాజీ ఎంపీ తలపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్ రావు. ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి నేతలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి చాలా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలతో కంపేర్ చేసినట్టయితే చాలా దూసుకుపోయింది. అనేక స్ట్రీట్ కార్నర్ సమావేశాలు ఏర్పాటు చేయడము, కేంద్ర నిధులతో మాత్రమే స్మార్ట్ సిటీ ఏర్పడింది. స్మార్ట్ సిటీకి ఇచ్చినటువంటి ఫండ్స్ అన్ని కూడా మాయే. గతంలో ఉన్నటువంటి అభివృద్ధి మాదే, భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధికి సంబంధించిన నిధులు మాయే అనేటువంటి కోణంలో బండి సంజయ్ తన భావోద్వేగ ప్రకటనలాగా ఆయన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మరొక స్పీచ్లో సైతం తరచూ మెన్షన్ చేశాడు. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలు 100 కోట్ల డీల్ మాట్లాడుకున్నాయి, 100 కోట్ల డీల్ మాట్లాడుకున్నాయి భారతీయ జనతా పార్టీని ఓడించాలనేటువంటిది. ఇవి చాలా దూసుకుపోయాయి. దీనిలో భాగంగా ముఖ్యంగా యువత, మహిళ, కొత్త తరం సైతం ఉండడం జరిగింది. దీనిలో ముందంజలో ఉంది అని చెప్పుకోవచ్చు. 25 నుంచి 27 వరకు ఒక మా అంచనాకు వస్తున్నారు. దీనిలో 29, 32 వరకు వచ్చేటువంటి అవకాశాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయనేటువంటి సర్వే సైతం మనం తెలుస్తుంది. దీనిలో భాగంగా 3 ఎక్స్-అఫీషియో సభ్యులు భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 ఎక్స్-అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మల్క కొమరయ్య తన ఎక్స్-అఫీషియో సభ్యత్వాన్ని మున్సిపల్ కార్పొరేషన్ లో నమోదు చేసుకున్నారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ ఎక్స్-అఫీషియో మెంబర్ గా ఉన్నారు. అలాగే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అంజిరెడ్డి, చిన్నమలై అంజిరెడ్డి సైతం ఆయన ఇక్కడ నమోదు చేసుకునేటువంటి అవకాశాలు 11 నుంచి 14 వరకు ఎన్నికల సంఘం కల్పించింది. కాబట్టి ఆ సమయంలో మనకి 13 నాడు క్లియర్ కట్ మెజారిటీ ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయనేటువంటి కోణంలో తేలనుంది. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కొలాబరేట్ అయ్యాయి. ఖచ్చితంగా వారికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ లో ప్రధాన లక్ష్యంగా చేసుకుని సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గతంలో ఉన్నటువంటి స్థానాల కన్నా ఈ దఫా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే 7 నుంచి వాళ్ళ గతంలో 7 ఉంటే ఇప్పుడు 5కి 6కి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. భారత రాష్ట్ర సమితికి సంబంధించి న్యాచురల్ గా సచిన్ ఒక విషయాన్ని మనం గమనించాలి. అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ముగ్గురు ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ముగ్గురు మంత్రులు, ఒకవైపు పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వీరికి తోడు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఆయన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము మరో 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మాకు అవకాశం ఇవ్వండి. గతంలో ఎప్పుడు కూడా మేము స్థానిక సంస్థల్లో లేము, ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి సమీపంలో ఉన్నటువంటి గుమ్లాపూర్ లో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రయత్నాలలో ఆయన దాదాపు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 0 ఏమీ సాధించలేదు. ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా వాళ్ళకి రాలేదు. దాని నుంచి అధిగమించి ఏదొచ్చినా వాళ్ళు బెనిఫిట్ లబ్ధి పొందినట్టే మాకు ప్రజలు పట్టం కట్టారనేటువంటి కోణంలో వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో
మరి గత ఇప్పటి వరకు మేము కరీంనగర్కి ఏం చేశారనేటువంటి ప్రశ్నకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాధానం అయితే లేదు. మేము రాబోయే కాలంలో ఖచ్చితంగా చేస్తాము, కేంద్ర నిధులతో పాటు రాష్ట్రం సైతంకి నిధులు కేటాయిస్తుంది అనేటువంటి కోణంలో ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చంద్రశేఖర్, ఒకసారి మన నంబర్స్ చూస్తే ఏ పార్టీకి కూడా అబ్సల్యూట్ మెజారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది? ఫైనల్గా మేయర్ పోస్ట్ ఎవరికి దక్కే అవకాశం ఉంది? బీజేపీకా, కాంగ్రెస్కా? భారతీయ జనతా పార్టీకి మేయర్ పదవి దక్కేటువంటి అవకాశం క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎందుకంటే చాలా స్వల్పమైనటువంటి తేడా మాత్రమే కనబడుతుంది. ఇక్కడ హంగ్ వచ్చిన తర్వాత సైతం 27 నుంచి 27 వచ్చినా కానీ 3 ఎక్స్-అఫీషియో సభ్యులతోని 30 వరకు వస్తుంది. మరొక నలుగురు సభ్యులు అంటే మనకి కామన్ గా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలని పరిశీలిస్తే అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలుగా బీఫామ్ తీసుకొని ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలే పార్టీ జంప్ చేస్తున్నారు. ఆ నియోజకవర్గ అభివృద్ధి కొరకు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, లేదా స్వతంత్ర అభ్యర్థులుగా కావచ్చు, విజయం సాధించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇటు భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ లో ఉంది. కాబట్టి వాళ్ళు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ దిశగా సైతం ఒకవేళ హంగే వస్తే చేయాలనేటువంటి కోణంలో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ కూడా దాదాపు ఎంఐఎంతో కలిసి 26-27 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ వైపుకి సాధారణంగా అధికారంలో పార్టీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఎంతవరకు ఉంది? ఎస్, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సైతం ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి, మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని కసరత్తు చేస్తుంది, తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ చాలా దూరంలో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మాక్సిమం 18 స్థానాల వరకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎంఐఎం పార్టీ మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీకి సంబంధించి 5 నుంచి 7 అయినా సరే 25 లోపలనే ప్యాక్ అయిపోతున్నారు. దీనిలో ఎక్స్-అఫీషియో మెంబర్గా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఓటు కలిసినట్టయితే దీనిలో 26 వరకు ప్యాక్ అయిపోతుంది. అంటే మనకి ఇంకా ఇది 4+4 8 స్థానాల్లో కావాల్సినటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ వారు చేస్తూనే ఉన్నారు. ఇతర పార్టీలు ఒకటి ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి దాదాపు 31 డివిజన్లలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సైతం కొంతమంది అసమ్మతి నేతలు కావచ్చు, ఆ తెలంగాణ జాగృతి మద్దతుతో కావచ్చు, ఎందుకంటే ఆ సింహం గుర్తుకున్నటువంటి క్రేజీ నేపథ్యంలో 31 మంది బరిలో ఉండడం అనేది పెద్ద ఫిగర్. దీనిలో భాగంగా వారు అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా చాలా ఆసక్తికరమైనటువంటి పోటీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అబ్సల్యూట్ మెజారిటీ ఏ పార్టీ కూడా సాధించినటువంటి నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇట్లా ఖచ్చితంగా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. ముందు నుంచి కూడా ఒకవేళ ఇట్లా వస్తే ఏం చేద్దాము, ఎవరి మద్దతు తీసుకుందాము, ఎట్లా అయితే బాగుంటుంది అనేటువంటి కోణంలో రాజకీయంగా ఎత్తుగడలు వేస్తున్నటువంటి పరిస్థితి. మనకి ఇంకొక ఆప్షన్ కనబడుతుంది. భారత రాష్ట్ర సమితి